హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఉగ్గాని తయారు చేసిన. అది స్నాక్గా అదేవిధంగా బ్రేక్ఫాస్ట్గా కూడా ఉపయోగపడుతూ ఉండేది. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే క్యారెట్, ఆనియన్స్, టొమాటో, బీన్స్, అదేవిధంగా మరమరాలు, ఉప్పు, పొడుం, అది పాలు. వీటన్నిటిని ఈ విధంగా కూరగాయలని మనం ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక స్టవ్ వెలిగించి బాండి పెట్టి దాంట్లో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసి కాసేపు మగ్గనివ్వాలి. ఈ కూరగాయలు మగ్గేలోపు మనం మరమరాలని వాటర్లో మిక్స్ చేసి వాటిని వాటర్ మొత్తం తీసేసి పక్కన పెట్టుకొని ఉంచుకుందాం రెడీగా. ఇప్పుడు కూరగాయలన్నీ మగ్గినాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని నెక్స్ట్ మనం పాలని యాడ్ చేయాలి. మనం పాలని యాడ్ చేయడం వల్ల ఏమైద్ది అంటే చాలా స్మూత్గా ఉండిద్ది మనకు ఉగ్గాని. అసలు మామూలుగా మనము పాలని యాడ్ చేయకుండా చేసిన దానికి, పాలని యాడ్ చేసిన దానికి స్మూత్నెస్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఒకసారి మీరు ఇలా పాలని యాడ్ చేసి చూడడం వల్ల ఎంతసేపటి అయినా సరే ఆ స్మూత్నెస్ అనేది పోదు. ఇప్పుడు మనము వాటర్లో నుంచి తీసేసిన మరమరాలను యాడ్ చేసుకొని ఒకసారి కలయి పెట్టేసుకొని దాంట్లో మనం ఇప్పుడు పొడుము యాడ్ చేయాలి. అది పొడుము మీకు ఎంత కావాలంటే అంత. అదే శనగపప్పు పొడుము చేసుకుంటూ ఉంటాం కదా, శనగపప్పులు, అదేవిధంగా కారం, కొబ్బరి, ఉప్పు, వెల్లుల్లి యాడ్ చేసి తయారు చేసి పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేసుకుంటాం. అదేవిధంగా కొత్తిమీరతో గార్నిష్ చేసి స్టవ్ ఆపి దింపేటప్పుడు ఒక చిన్న నిమ్మకాయ దెబ్బని పిండితే సూపర్గా ఉండిద్ది టేస్ట్. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.